భక్తుడు కూడా ఏం రాశాడో గమనిద్దాం. లూకా భక్తుడు యెషయా 61వ అధ్యాయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా రాశాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలకును, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారు విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా 63వ అధ్యాయములో రాయబడిన వాక్యాన్ని లూకా భక్తుడు ఎంత స్పష్టముగా వ్రాశాడంటే, ఆయన త్వరలో వస్తాడని, ఆయన మీద భారం ఉన్నదని, బీదలకు సువార్త ప్రకటిస్తాడని, గుడ్డి వారికి చూపునిస్తాడని, నలిగిన వారిని విడిపిస్తాడని, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన్ని పంపి ఉన్నాడని యేసు ప్రభు స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చానంటే, ధనవంతులకి గొప్పవారికి వాక్యం ప్రకటించడానికి నేను రాలేదు. ఎవరు ప్రకటించడానికి వచ్చానంటే, ఎవరు దీనులై నలిగిన హృదయం కలిగిన వారు అయి ఉంటారో వారికి మాత్రమే నేను వాక్యం ప్రకటించడానికి వచ్చానని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం గమనిస్తూ ఉంటాం, హేరోదు రాజు సమయంలో యేసు ప్రభు జన్మించాడని. హేరోదు రాజుకి 2 భార్యలు 6 కుమార్తెలు. హేరోదు రాజుకి 6 కుమారులు 2 భార్యలు. మొదటి భార్యకు 1 కుమారుడు, రెండవ భార్యకు 5 కుమారులు పుట్టారు. అయితే హేరోదు రాజు ఎవరంటే ఏశావు సంతానం, అంటే భయంకరమైన నాశనకరమైన సంతానం. వారిని ఎదోము వంశం అంటారు. హేరోదు రాజుది ఎదోము వంశం అంటారు. ఆ వంశంలో వచ్చినటువంటి భయంకరుడు ఎవరంటే హేరోదు రాజు. ఒకసారి ఆయనకి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నీ తర్వాత నీ కుమారులు రాజుగా వస్తారు, నీ తర్వాత నీ కుమారులు రాజుగా వస్తారు అని కోపం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, రాణి ఆ వంశం వాళ్ళు. రెండవ రాణిని ఎవరు చేసుకున్నాడంటే, యూదులు ఆయన మీద బాగా కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే యూద వంశం దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రజలు ఈ రోజున అంగీకరించడం లేదు. ఆ రెండవ యువరాణ్ణి బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన కోపం వచ్చి మొదటి యువరాణ్ణి, రెండవ రాణిని, 5 బిడ్డల్ని కూడా చంపేస్తాడు, మొత్తాన్ని చంపేస్తాడు. ఎందుకంటే నా తర్వాత ఇంకొక రాజుని నేను ఊహించుకోలేను, నా తర్వాత ఇంకొక రాజుని నేను ఊహించుకోలేను. అయితే ఈ జ్ఞానులు సుమారు 3000 కిలోమీటర్ నుంచి వచ్చి హేరోదు రాజుని ఏం ప్రశ్నిస్తున్నారంటే, యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? రాజు, నా తర్వాత రాజు అంటేనే కోపం అతనికి. కానీ వీళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇంకో మాట మనం గమనిస్తే, దేవుని యొక్క రాజ్యం అంతము లేనిది. మనం గమనిస్తే ప్రపంచంలో అనేక మంది చక్రవర్తులు, అనేక మంది వరల్డ్ కాంకర్స్ వాళ్ళు ఎలా అయ్యారంటే రక్తము చిందించి రాజులయ్యారు. రక్తము చిందించి వాళ్ళందరూ కూడా రాజులయ్యారు. యేసు ప్రభు రక్తము చిందించకుండా శాంతి వచనాలతోటి ఆయన రాజుగా వచ్చాడు. ఆ రాజును గురించి ఈ ఉదయకాలమున క్రిస్మస్ సమయంలో ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ 3 జ్ఞానులు ఎవరంటే, ఈ 3 జ్ఞానులు వచ్చారు. ఈ 3 జ్ఞానుల పేరు ఏమిటంటే, మొట్టమొదటి జ్ఞాని పేరు బెల్దాజర్. మొట్టమొదటి జ్ఞాని పేరు బెల్దాజర్. ఈయన ఈజిప్ట్ దేశం నుంచి వచ్చాడు. రెండవ అతను మెల్కాయిరే. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే మెల్కేన్ దేశం నుంచి వచ్చాడు. 3వ జ్ఞాని మల్లికార్జునుడు భారతదేశం నుంచి వచ్చాడు. కాబట్టి
ముగ్గురు జ్ఞానులు జ్ఞానవంతులు, బెల్జాజర్ కానీ, మెల్కాయిరు కానీ, మల్లికార్జున్ అనేవాడు కానీ, వీళ్ళందరూ కూడా ఇంకొక ఇతను కూడా ఉన్నాడు, ఆర్తబాన్ అతని పేరు రాయలేదు కానీ ఇతను పారసీక దేశం నుంచి వచ్చాడు. ఇలా దూరాల నుంచి వచ్చి యేసు ప్రభు ఎక్కడున్నాడని కనుక్కోవడానికి వచ్చినట్లుగా మనం గమనించాలి. అందుకే రాజు అయిన హేరోదు, ఈ హేరోదులు మొత్తం ఏడుగురున్నారు. హేరోదు మహర్షి, హేరోదు మహారాజు అనే టైములో యేసు ప్రభు పుట్టాడు. హేరోదు మహారాజు అనే సమయములో, మూడవ రాజు అయిన హేరోదు సమయంలో యేసు ప్రభు పుట్టాడు. ఇవన్నీ ఎలా జరిగినాయంటే దేవుడు ఒక పథకం ప్రకారం తన పుట్టుకను గురించి అనేకులకు చెప్పినట్లుగా మనం గమనించాలి. ఎలా దేవుని వాక్యం నెరవేరింది, ఈ క్రిస్మస్ సమయంలో మనం ఎలా ఉండాలి. మనమైతే ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి ఆ యొక్క రాజును అడిగారో వారందరూ కూడా కలవరపడ్డారు. అయితే అలాగే దేవదూత కనిపించినప్పుడు కూడా గొర్రెల కాపులు కూడా కలవరపడ్డారు. మనం ఎప్పుడు కలవరపడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే కీర్తనకారుడు తన కీర్తనలో 34వ కీర్తన 4వ వచనములో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి భయపడకూడదు, సంతోషముగా ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇట్లైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని స్తోత్రము చేయుచుండెను. ఈ స్తోత్రం అనే మాట చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అలవాటుగా, ఇప్పుడు నేను ఒక వస్తూ ఉంటే క్లోపేటలో మా ఒక ఆమె వచ్చి అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా అనేది, ప్రైజ్ లాడ్ అనకూడదు. అంటే దేవునికి స్తోత్రం అనాలి, కానీ ప్రైజ్ టు లాడ్ అనాలి. ఎవరికి చెప్పాలి? దేవుని సేవకులకు చెప్పాలి. అలా కాకుండా ఇద్దరు స్త్రీలు కూర్చొని ప్రైజ్ లాడ్ సిస్టర్ అనుకుంటారు మామూలు కామన్గా. అలా దేవుని నామాన్ని అగౌరవపరచకూడదు. ఆంగ్ల భాషలో ప్రైజ్ టు లాడ్ అంటే దేవునికి మహిమ గలను గాక. ఎవరికి? దేవునికి మహిమ గలను గాక అంతే. కానీ ఎవరికంటే వారికి అది చెప్పకూడదు. మనం గమనించినట్లయితే ఇక్కడ చూద్దాం, ఈ హేరోదు గురించి ఎందుకు మనం ఉదయం ప్రకటించుకుంటున్నామంటే వాడు చాలా దుర్మార్గుడు. ఎలా దుర్మార్గుడు అంటే అనేక మందిని చంపటమే కాకుండా వాడి యొక్క విషయం మనం చూసినట్లయితే చాలా 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 అసందర్భమైన ప్రవర్తన కలిగినటువంటి రాజుగా వాడిని మనం గమనించాలి. బైబిల్ వాక్యాలు ఎలా నెరవేరినాయో మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, మన స్వరూపమందు నరులను చేయుదము. అంటే దేవుడు పథకం ప్రకారమే ఆయన మనల్ని ఆయన సొంత వారిగా చేసుకున్నట్లు మనం గమనించాలి. మనం చూసినట్లయితే ఎలా దేవుని వాక్యాలు నెరవేరినాయో మనం గమనిద్దాం. ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే మనం కొన్ని విషయాలు నేను నోట్ చేసుకుంటాను. దాంట్లో ఏమి రాయబడ్డాయి అంటే, దేవుని మాటలు ఏది కూడా పక్కకు పోదు, నెరవేరకుండా ఉండదు. అందుకే దేవుని ప్రణాళికలు మనం చూసినట్లయితే ప్రతి మాట కూడా ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన నీకును స్త్రీకిని వైరము కలుగు చేసేదను. అలాగే అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మన స్పష్టముగా ఏమి రాయబడిందంటే, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించెను. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా వినదగ్గం కాదు. యెషయా గ్రంథము చూస్తే
9-6 వచనములో ఆయన ఆయన కుమారుడు రాజ్యం ఏలుతాడు. మనం గమనించినట్లయితే లూకా సువార్తలో కూడా ఆయన భూమి మీదకి వచ్చి రాజ్యాన్ని స్థాపించి ఆయన రాజుగా ఉంటాడు. ఈ వాక్యాలు చూచిన తర్వాత మనకు అనుమానం రావచ్చు, నిజముగా దేవుడు ఈ లోకానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడో మనం చూసినట్లయితే స్పష్టమైన భాష చూద్దాం, స్పష్టమైన మాటలు కొన్ని చూద్దాం. ఏమన్నాడంటే మనకు గమనిద్దాం. మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే కన్యక గర్భమున జన్మించునని యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం రాయబడింది. 7వ అధ్యాయము 14 వచనం అంటే యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం బైబిల్లో ఏమి రాయబడిందంటే యేసు ప్రభువు కన్యక గర్భాన జన్మిస్తాడు. మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో కూడా, ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో కూడా ఏమి రాయబడి ఉందంటే యేసు ప్రభువు కన్యక జన్మించడం సూచిస్తుంది. అలాగే మనం చూస్తే ఈ నెరవేర్పు ఎక్కడుంది? 700 సంవత్సరాల క్రితమైన మాట ఎప్పుడు నెరవేర్చబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21-22 చూస్తే ఆమె ఒక కుమారుని కనును, క్రీస్తు మళ్ళీ యోహాను 7:42లో క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామంలో వచ్చునని లేఖనము చెప్పుట లేదా? దేవుడు ఒక పథకం ప్రకారం తన జన్మదినాన్ని తెలియజేస్తున్నాడు. ప్రకటన అంటే రాబోయే వాక్యాన్ని ముందే చెప్పటం. అందుకే వారిని గొప్ప ఆచార్యులుగా మనం కొలుస్తాం. యెషయా ప్రవక్త ఏమి రాశాడంటే 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుడతాడని స్పష్టముగా రాశాడు. అలాగే మీకా గ్రంథం 5:2లో కూడా అలాగే వ్రాయబడింది. ఈ వాక్యాలు ఎందుకు మనం గమనిస్తూ ఉన్నామంటే దేవుడు నీ కొరకు నా కొరకు త్వరలో పుట్టబోతున్నాడని ముందుగా ప్రకటించబడింది. అందుకే మనం గమనించినట్లయితే వాక్యాలు పాత నిబంధన గ్రంథములో ఉన్న వాక్యాలు క్రొత్త నిబంధన గ్రంథములో వాక్యాలు ఎలా నెరవేరబడతాయి? పాత నిబంధనలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనములో యేసు ప్రభు కన్యక జన్మిస్తాడని. అదే విషయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 22లో నెరవేరింది. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 42లో క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామంలో వచ్చునని లేఖనము చెప్పుట లేదా? అలాగే చూద్దాం. ఇప్పుడు ఒక వాక్యం చూచాం. ఏం చూచాము? ఆదికాండం 3:15 చూసాం, యెషయా గ్రంథం 7:42 చూసాం. ఈ రెండు నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 22లో స్పష్టముగా చూచాం, చాలా స్పష్టంగా చూచాం. ఇద్దరికి రాత్రి చలి తగ్గల, నాకు బాగా చలి పుడుతుంది. రాత్రి ఒకడు వాక్యం చెప్పారు, బాగా చలిగా ఉంది. పాత నిబంధన గ్రంథములో వాక్యాలు కొత్త నిబంధనలు ఎలా నెరవేరుతున్నాయో మనం ఏం చూసాము? యెషయా గ్రంథములో 7వ అధ్యాయం 42వ వచనములో 7వ అధ్యాయం 14 వచనంలో రాయబడిన విషయం ఎక్కడ నెరవేర్చబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. యెషయా 7:14 ఎక్కడ నెరవేర్చబడిందమ్మా? మత్తయి 1వ అధ్యాయం 22. అలా మీకా గ్రంథకర్త వాడు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తున్నాడు తెలుసా? యేసు ప్రభువు బెత్లెహేములో జన్మిస్తాడని. చూద్దాం. బెత్లెహేమా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులో పుట్టబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవు. పురాతన కాలం అంటే ఏమిటి?
ఈ యొక్క పరిచయులు శాస్త్రులు వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతారు. నువ్వు ఎవరివి, ఎప్పుడు పుట్టావంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనములో అబ్రహాం కంటే ముందుగా నేను పుట్టి ఉన్నాను. పరిచయులు శాస్త్రులు వచ్చి యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. నీ జన్మదినం ఏమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలా పరలోక మర్మాలు తెలియజేస్తూ ఉన్నావు, నీకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన విమర్శించినప్పుడు అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అంటే ఆయన తండ్రి దగ్గర ఉనికిలో ఉన్నాడు. మనం చూద్దాం ఆదికాండం 1:26లో మన పోలిక అంటే ఇద్దరు ఉండాలా, ఒకళ్ళు ఉండాలా, ఇద్దరు ఉండాలి. మన పోలిక చొప్పున, మన పోలిక, మన అనే అర్థం ఏమిటంటే ఇద్దరు, యెహోవా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు. ఆయన ఆది నుంచి ఈ సృష్టిని కలిగించింది కూడా యేసు ప్రభువే. నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని యేసు చెప్పిన మాట అర్థం ఏమిటంటే ఈ సృష్టించక మునిపే ఆయన ఉనికిలో పరలోకములో తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నాడని మనం గమనించాలి. అందుకే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అనాది నుంచి సృష్టి పుట్టముందు అనాది నుంచి యేసు ప్రభు ఉనికిలో ఉన్నాడు, ఆయన మనతో పాటు ఉన్నాడని స్పష్టంగా బైబిల్ గ్రంథం రాయబడింది. మొట్టమొదటి నెరవేర్పు చూసాం యెషయా 7:14 నుంచి మత్తయి 1:22 వచనములో నెరవేర్పు స్పష్టముగా కనపడింది. రెండవ రుజువు ఏమిటంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇది ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, అనగా యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైనదను కావు, ఇశ్రాయేలు పాలించు అధిపతి నీలో నుండి వచ్చును. బైబిల్లో ఏమి వ్రాయబడిందో అదే నెరవేరినట్లుగా మనం గమనించాలి. క్రీస్తు దావీదు సంతానంలో జన్మిస్తాడని స్పష్టముగా వ్రాయబడింది. మూడో నెరవేర్పు చూద్దాం. మూడో నెరవేర్పు దావీదు ఇర్మియా గ్రంథం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వారి అంకురము నుండి ఎదిగి ఫలించును. ఈ మాట మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 27-33 వచనాల్లో ఈ మాట కూడా నెరవేరింది. ఏం చేశాం? ఇర్మియా 23:5-1, యెషయా 11వ వచనం కూడా లూకా సువార్త 1వ అధ్యాయం 27-33 వచనాలు. ఏమని చూద్దాం. మరియా భయపడకము, దేవుని వల్ల కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. మనుషుల రాజ్యానికి అంతం ఉంటుంది, కానీ దేవుని రాజ్యానికి అంతం ఉండదు. ఒకసారి హుమయూను అనే చక్రవర్తి ఒకడు ఏం చేశాడంటే, నా జబ్బు నా కొడుకు వస్తే బాగుండని మామూలుగా అన్నాడు. వెంటనే వాడు చచ్చిపోయాడు. ఎప్పుడు కూడా వ్యర్థంగా నోరు మాట్లాడకూడదు. మనం 3 వచనాలు చూసాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వచనాలు కొత్త నిబంధన గ్రంథంలో ఎలా వ్రాయబడ్డాయి. మనం ఎందుకు చలికి ఉదయాన్ని ఇక్కడ రావాలి తెలుసా? ఓసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక కుర్ర పాస్టర్ గారు, 30 సంవత్సరాల కుర్ర పాస్టర్ గారు,
ఆయన ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ బాగు చేద్దామని చర్చిని మొత్తం బాగు చేసి ఆయన ఆయన గోడలు కట్టాడు. ఆయన దరిద్రం పొంది ఆ రోజు భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫానికి ఆ గోడ పడిపోయింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే దగ్గరున్న ఫ్లెక్సీని తీసి అక్కడ పెట్టాడు. ఆ ఫ్లెక్సీని తీసి ఆ గోడ ఉన్నటువంటి సమయంలో ఆ తాళంలో ఆయన దాన్ని పెట్టాడు. అయితే ఆ చర్చి ముందు ఒక ఆమె ఉంది, ముసలామె. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె సంఘానికి రాదు. పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా అయ్యా ఎందుకు రావాలయ్యా, నా భర్త యుద్ధంలో చనిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ఎందుకు రావాలి అని ఆయన పాస్టర్ గారికి ఆమె సమాధానం చెప్పినప్పుడు పాస్టర్ గారు మళ్ళా 25వ తారీఖు మార్నింగ్ వెళ్ళి, తల్లి ఈ ఒక్కసారి రమ్మ, ఇంక రావద్దు, ఆయన బతిమలాడుతున్నాడు, ఈ ఒక్కసారి రమ్మ, మళ్ళీ ఇంక నువ్వు రావద్దమ్మా అని చెప్పినప్పుడు, సరే పదవయ్యా నీకు గోల తట్టుకోలేక వస్తున్నా అని చెప్పి ఆమె బయలుదేరిన తర్వాత పాస్టర్ గారు గోడ పడిపోయిన ఏ ప్రాంతంలో ఫ్లెక్సీ పెట్టాడో ఆ ఫ్లెక్సీ చూసి ఏడుస్తూ ఉంది, భయంకరంగా ఏడుస్తూ ఉంది, భయంకరంగా. అందరు ఏంటమ్మా ఆ ఫ్లెక్సీని ఎందుకు అంత తీవ్రంగా చూస్తున్నావు, ఆ పరదాని ఎందుకు అంత జాగ్రత్త గమనిస్తున్నావు అంటే, అయ్యా నేను నా భర్త కలిసి ఈ ఫ్లెక్సీ తయారు చేశాం. ఫిలిప్ అండ్ మరియా, ఇది మా పేరు మరియా, నా భర్త పేరు ఫిలిప్. అయ్యా మేమిద్దరం ఎంతో ధనవంతులము, ఎంతో గొప్పవారిమి. అయితే నా భర్త యుద్ధములో ఒక మేజర్గా ఉండి యుద్ధంలో చనిపోయాడయ్యా. ఈ యొక్క ఫ్లెక్సీని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా చెప్పుద్ది. అయితే వాక్యం జరుగుతూ ఉంటుంది. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నారు, కానుకలు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారి కాళ్ళు పట్టుకొని, అయ్యా నా పేరు ఫిలిప్ అయ్యా, నేను యుద్ధంలో వాళ్ళు శత్రువులు లొంగిపోయానయ్యా, తర్వాత వచ్చాడికల్లా నా భార్య నాకు కనిపించలేదయ్యా, నా భార్య నాకు కనపడలేదయ్యా, ఎక్కడుందామె, కానీ ఈ ఫ్లెక్సీని మాత్రం నేను నా భార్య తయారు చేశాను చెప్పినప్పుడు పాస్టర్ గారు, అయ్యా నీ భార్య ఇక్కడే ఉందయ్యా, నీ భార్య ఇక్కడే ఉందయ్యా, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ ఆనందం ఎంత ఆనందం అంటే అదే నిజమైన క్రిస్మస్. విడిపోయిన భార్యాభర్తలు సుమారు 50 సంవత్సరాల తర్వాత మరలా ముసలి వయసులో కలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఆ యొక్క ప్రాంతంలో సంతోషంతో వెలజల్లింది. పాస్టర్ గారు వాళ్ళిద్దరిని స్టేజ్ మీద తీసుకెళ్ళి ఆ స్టోరీ చెప్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న మాంజ్యాలన్నీ కూడా దాన్ని ప్రసారం చేశాయి. ఎందుకు ఈ చలికి ఇక్కడికి రావాలి, ఎందుకు ఈ చలికి చర్చికి రావాలి, ఎందుకో తెలుసా, నీకు దేవుడు ఇచ్చిన బహుమానం ఏమిటో నీకు తెలియదు. ఆ బహుమానం దేవుని దగ్గర ఉంది. బహుమానం ఎవరికి ఇస్తారో తెలుసా, ఆయనకి ఇష్టలైన వారికి ఇస్తారు. ఇష్టలైన వారంటే ఎవరైతే ఆయన మాట వింటారో వారికే ఇస్తారు. అందరికీ దేవుడు తలాంతులు ఇవ్వడు. కొంతమంది మంచి పాటలు పాడే తలాంతు ఉంటుంది, కొంతమందికి మంచి వాక్యం చెప్పే తలాంతు ఉంటుంది. ఈ తలాంతులు దేవుని మాటకే వాడాలి, కానీ నీ సొంత ప్రయోజనాలకు వాడిన తర్వాత నువ్వు దేవుని దృష్టిలో నువ్వు వ్యతిరేకమే. యేసు ప్రభువు 4 విషయాల కొరకు మన దగ్గరకు వచ్చాడు. సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి. సత్యం అంటే తిమోతి పత్రిక 3:16లో నిరాక్షేపముగా సత్యమును గూర్చి మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపం అంటే ఇంగ్లీష్లో వితౌట్ ఎనీ కాంట్రవర్సీ. దానికి ఇంక మళ్ళీ అర్థమే ఉండదు, ఒకటి మాట అంటే మాటే. ఆ యొక్క సత్యం ఎవరంటే యేసు దేవుడు. ఆ సత్యాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించాలి. యోహాను సువార్త 9వ అధ్యాయములో తండ్రి ఏమి చేయునో కుమారుడు అదే చేయును. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గమనిద్దాం. మొట్టమొదటిది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి, రెండవది దేవుని చిత్తం నెరవేర్చడానికి. అలాగే పరలోకములో దేవుని రాజ్యం ఎలా ఉంటుంది నీకు నాకు తెలియదు.
ఎందుకంటే పరలోకానికి ఎక్కినవాడు దిగినవాడు ఆయనే. కొంతమంది కొన్ని గృహాల్లో మనుషులు చనిపోతే పాస్టర్ గారు ఏం చెప్తారో తెలుసా? అయ్యా, మీ అమ్మ పైనుంచి చూస్తుందయ్యా, ఇవన్నీ గమనిస్తుందయ్యా. అంటే చందాలు ఎక్కువ ఇవ్వాలి కదా, ఆ మాట చెబితే డబ్బులు ఎక్కువ ఇస్తారు. మీ అమ్మ పైనుంచి చూస్తుందయ్యా, మొత్తం కనపడుతుంది. అంత వడ్డిదే ఏముండదు ఆడ. పరలోకానికి ఎక్కినవాడు దిగినవాడు ఎవరు? ఒక యేసు ప్రభు ఒక్కడే. ఈ చందాల మాటలు మనం వినకూడదు. ఒకసారి చనిపోతే ఇక లేదు, లైఫ్ ఎండింగ్. పరదేశకన్నా పోతావో, పరలోకానికి పోతావో, తీర్పుకి వెళ్తావు, నీ యొక్క జీవితాన్ని బట్టి ఉంటుంది అది. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, పరలోకములో దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యములో మీరు ఎందుకు వెళ్ళాలో చూద్దాం. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఒకటి ఉంది. 21వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణము అంటే ఏ పట్టణము? ఇక్కడ చూడండి, 21వ అధ్యాయం 1వ వచనం. 21వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, మళ్ళా 16వ వచనం చూద్దాం. అర్థమవుతుందా? నేను స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాను. అర్థమవుతుందా? 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతట నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము నా పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమును దేవుని యొద్ద దిగువచ్చుట నేను చూచి తిని. యోహాను దేవునికి ఇష్టడైన బిడ్డ. యోహాన్ని ఏం చేశారంటే ఆయన చంపాలని అనేక ప్రయత్నాలు చేశారు. వేడి నీళ్ళలో పోసినా, ఎలా చేసినా ఆయన చనిపోట్లా. ఆయన కావాలని ఏం చేశారంటే, పద్మాస్ ద్వీపం ఒకటి ఉంది, పద్మాస్ ద్వీపం. అక్కడ వైద్యమైన పాములు తేళ్లు ఉంటాయి. అవి మనుషులు కుట్టి చంపేస్తాయి. ఆ ప్రాంతానికి యోహాన్ని పంపిస్తారు. అక్కడ పంపిస్తారు. అక్కడ కూర్చొని ఆయనకి దేవుని దర్శనం కలుగుద్ది. ఆ దర్శనం యొక్క ముఖ్య విషయమే ప్రకటన గ్రంథం. ఆయన దర్శనాన్ని పొంది ఆయన రాసిన గ్రంథం ఏమిటంటే ప్రకటన గ్రంథం. మనం 16వ వచనం చూద్దాం. యెరూషలేము పట్టణం ఎలా కట్టబడుతుంది? యెరూషలేము పట్టణము ఎలా కట్టబడుతుంది అంటే, అక్కడ పాములు తేళ్ళు ఉంటే ఆమె ఎడ చూస్తుందంటే తేళ్ళోళ్ళని చూస్తుంది. ఆమె చివరి కూర్చున్నామె, వాళ్ళు కుడతారేమో అని. అవి కుట్టేవి కాదమ్మాయి, అక్కడ ఉంటాయి, అక్కడ అంతే, ఏం చెయ్యవు, భయపడక్కర్లా. కాబట్టి ఇక్కడ 16వ వచనం చూద్దాం. 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమనేది, స్క్వైర్ అనమాట, స్క్వైర్లో ఉంటుంది చచ్చౌకమనేది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువుగా దాని కొలత 750 కోసులై ఉన్నది. అంటే 750 కోసులు అంటే 2400 కిలోమీటర్లు. 750 కోసులు అంటే 2400 కిలోమీటర్లు. అంటే ఆ పట్టణం ఎలా ఉంటుంది అంటే 2400 కిలోమీటర్లు పొడవు, వెడల్పు 2400 కిలోమీటర్ వెడల్పు, ఎత్తు కూడా 2400 కిలోమీటర్లు ఉంటుంది. అది స్క్వైర్ ఆకారంలో ఉంటుంది. ఆ పట్టణములో నువ్వు నేను చేరగలమా? దాన్ని చూద్దాం, వాక్యం చూద్దాం. దాని కొలత 750 కోసులు అనేది, దాని పొడుగును ఎత్తును వెడల్పును అన్ని సమముగా ఉన్నవి. ఆ పట్టణము కొరకు ఇప్పుడు ఇశ్రాయేలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పట్టణంలో మనం చేరాలంటే ఆ యొక్క రాజ్యం ఎలా ఉంటుందో, అలా రాజ్యం ఉందో లేదో ఎవరొకరు ప్రకటించబడాలి. యేసు ప్రభు ప్రకటన పనిలో ఉన్నాడు. ఆయన సత్యం గురించి చెప్పడానికి వచ్చాడు, దేవుని రాజ్యం గురించి వచ్చాడు, నీతి పరడానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు చనిపోవడానికి వచ్చినట్లుగా మనం గమనించాలి. మనం చూస్తూ ఉంటాం, పశువుల తొట్టిలో ఏముంటుంది? పశువుల తొట్టి ఎలా ఉంటుందో మన హృదయం అలా ఉండకూడదు.
పశువుల తొట్టి అంటే కొద్దిగా భయంకరం ఉంటుంది కాబట్టి మన హృదయం అలా ఉండకూడదు. శిలువ అంటే దేవుని రక్షించేది శిలువ. రాతి సమాధి అంటే ఆ సమాధి భయంకరంగా కట్టినా కూడా ఆయన ఇక్కడ లేడు. చరిత్ర చెప్పేదా రోమన్ సామ్రాజ్యంలో సేన అంటే సేన అంటే 6,000 మంది సైనికులు యేసు ప్రభువుని పెద్ద రాయితో గుహలో, యేసు ప్రభు ఏ సమాధిలో ఉన్నాడు? యేసు ప్రభు ఏ సమాధిలో, ఎవరి సమాధిలో ఉన్నాడు? ఐడియా ఉందా మనకి? అలాగే వింటున్నారు కదా. యేసు ప్రభు ఆయన సమాధి ఇచ్చాడు ఎవరు? ఆయన యేసు ప్రభుకి సమాధి ఇచ్చింది ఎవరు? అయ్యా నాకు ఆ శవాన్ని నాకు అయ్యా నేను తీసుకెళ్తానని చెప్పింది ఎవరు? అరిమత్తయ యేసేపు. ఆయన ఒక ప్రధాన యాజకుడు, ప్రజల్లో పెద్దడు కూడా ఆయన. అరిమత్తయ యేసేపు. ఒక విషయం చూద్దామా? మన ఇంటికి వస్తే మన అన్నం పెట్టాం. ఎందుకు పెట్టాం? డబ్బులు దండగని ఉంటే మేము తినొచ్చు కదా, వాడికి ఎందుకు పెట్టాలని. ఈ అరిమత్తయ యేసేపు ఆయన ఏం చేస్తున్నాడంటే తన కొరకు సమాధి కట్టుకున్నాడు. ఆ సమాధిని యేసు ప్రభుకి ఇచ్చాడు. అంతకుముందు ఆ సమాధులు ఎవరు కూడా గుర్తింపబడలేదు. ఆయన కొరకు తానే ఒక సమాధి కట్టుకున్నాడు. అందుకని ఆ యొక్క చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు శవాన్ని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తానని చెప్పాడు. తీసుకొని వెళ్ళి అక్కడ సమాధిలో ఆయన్ని సమాధి చేశాడు. దాని కానుక ఏంటో తెలుసా? దాని కానుక, ఎవరైనా ఇశ్రాయేల్ దేశానికి వెళితే, నేనైనా మీరైనా ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఆ సమాధి చూడాలంటే $2 కట్టాలి. ఆ సమాధి చూడాలంటే $2 కట్టాలి. సుమారు 33.5 సంవత్సరం నుంచి 2025 డిసెంబర్ 13వ తారీఖు వరకు ఎవరు చూసినా అక్కడ $2 వేయాలి. అంటే అరిమత్తయ చేసిన పనికి ఇప్పటికి కూడా ఆయన సంతానానికి 1,000 కోట్లు పోతున్నాయి. 1,000 కోట్లు. కొన్ని 100 సంవత్సరాలు, 2,000 సంవత్సరాలు దాటినా కూడా అరిమత్తయ యేసేపు చేసిన పనికి కొన్ని 1,000 కోట్ల డాలర్లు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఇవ్వటం నేర్చుకోవాలి, తీసుకోవటం కాదు. యేసు ప్రభు ఎక్కడుంటాడు? యేసు ప్రభు చర్చిలో ఏముంటాడో తెలుసా? యేసు ప్రభు కరెక్ట్ అమ్మా, కరెక్ట్ చెప్పావమ్మా. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే కానుకలు పెట్టి దగ్గర ఉంటాడు ఆయన. ఎందుకు? వీళ్ళు ఎట్ట తింటారని. నేను ఒక చర్చికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత నేను చర్చిలో భోంచేయను, ఇంటికి వెళ్ళిపోతాను. ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు ఏమని, పోయిన వారం నువ్వు $1,000 మటన్ తీసుకున్నావు కదా, ఈ వారం నాకు 1,000 మటన్కి. ఇంకోటి అడుగుతున్నాడు. వాళ్ళంతా తీసుకొని పంచుకోవటమే కానీ ప్రార్థన మాత్రం ఏం చేస్తారు? ఈ కానుకలు నీ రాజ్య సువార్త కొరకు మేము వెచ్చుతున్నాం. అంత వడిదే. వీళ్ళంతా ఎలా ఉందంటే, ఒక ఉద్యోగస్తులు ఎలాగైతే ఇప్పుడు మేము ఉన్నాం, నాకు నెల రకంగా పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఇస్తారు, బ్యాంక్ వాళ్ళు నాకు, దానికోసం చట్ట ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కానుకలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనం గమనించినట్లయితే యేసు ప్రభువుకే నమ్మకం లేదు వీళ్ళ మీద. అందుకే ఆ విధవరాలు 2 కానుకలు వేసినప్పుడు, నాణాలు వేసినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, నీ నా జీవితంలో ఎదుగుదల కావాలంటే దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలి. మరియమ్మని కొంతమంది కొలుస్తూ ఉంటారు. అది కొలవకూడదని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఎక్కడో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మరియమ్మని ఎందుకు కొలవకూడదో, ఎందుకు ఆమెను పూజించకూడదో
బైబిల్లో స్పష్టముగా వ్రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగలపడి యేసు క్రీస్తును పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము స్రంభాన్ని కానుకలుగా ఇచ్చిరి. క్లియర్గా రాశారు. మరియమ్మను పూజించలేదు వాళ్ళు. మరియమ్మను పూజించమని ఎక్కడా చెప్పలేదు. మరియమ్మ మంచి స్త్రీ ఆమె. ఎందుకంటే ఆమెను దేవుడు ఎన్నుకున్నాడంటే చాలా పుణ్యాత్మురాలు ఆమె. ఆమె ఏమంటే తెలుసా, నా దీన స్థితిని కటాక్షించను. ఆమె అంటుంది, ఏమంటుంది? నా దీన స్థితిని కటాక్షించను. అంత చక్కటి మాట మాట్లాడిన మరియమ్మని ఎందుకు కొలవకూడదంటే, ఆమె యేసుప్రభు తల్లి మాత్రమే, మానవ తల్లి అంతే. యేసుప్రభు మానవుడు కాదు, మానవ కుమారుడు, దేవుని కుమారుడు కూడా. యేసు ప్రభు మానవ కుమారుడు, దేవుని కుమారుడు. కాబట్టి ఆయన్ని కొలవాలి కానీ, ఆయన్ని పూజించాలి కానీ మరియమ్మ గారిని పూజించకూడదు. అయితే ఆమె మంచి శ్రేష్ఠురాలు, దయాప్రాప్తి పొందిన స్త్రీ, అంతే. యేసు ప్రభు తల్లి. దాన్ని బట్టి అంతకంటే ఎక్కువగా ఆమె గురించి మనం ఆలోచించకూడదు. మనం చివరికి వద్దాం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకములో పుట్టవలసి వచ్చింది? బైబిల్ గ్రంథములో 30 లక్షల మంది ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఈజిప్టు దేశములో మనుషులుగా ఉండి మోషే అనే దైవజనుడి ద్వారా లేపబడి వాగ్దాత కనానికి ఆయన 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము చేసి చివరికి మోషే మాత్రం, ఆయన తమ్ముడు, ఆయన అన్న అహరోను మాత్రం కనాను చేరలేదు. కానీ యెహోషువ ఒక లీడర్గా వాళ్ళ ఉండి కనానుకు తీసుకొని వెళ్ళాడు. తర్వాత ప్రజలు రాజును కోరుతూ ఉన్నారు. రాజుని న్యాయాధిపతులు పెట్టారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. స్త్రీలు రాజులుగా వచ్చారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి ఎవరి రాజ్యాన్ని ఏలాలి? ఎవరి ప్రపంచాన్ని ఏలాలి? యెషయా గ్రంథంలో ఆల్రెడీ కన్య గర్భవతివై కుమారుని కొనను, ఆయన రాజ్యాన్ని ఏల్తాడని రాయబడింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యెహోవా దేవునికి కోపం వచ్చింది. ఈ ఇశ్రాయేలులో నేను ఎంత మేలు చేసినా కూడా వీరు నా మాట వినటం లేదు. కాబట్టి 400 సంవత్సరాలు యెహోవా దేవుడు మనుషులతో మాట్లాడలేదు. మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయములో చక్కటి మాట ఒకటి ఉంది. ఏంటో మాట తెలుసా? జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, ఏ కాపరైతే యాజక ధర్మం పాస్టర్గానే ఉండాలి. ఎలా ఉండాలి? పాస్టర్గానే ఉండాలి. ఇహలోక సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఇంటర్ఫీర్ కాకూడదు. లేకపోతే వాళ్ళ ఇష్టం లేకపోతే ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ దేవుణ్ణి కూడా ప్రేమించి మరిపించిన జకరియా కుటుంబాన్ని మనం గమనించినట్లయితే, జకరియా ఎలిషమ్మ దంపతులు ఎలా ఉంటారో చాలా హత్తుకొని ఉంటారు. వాళ్ళు చాలా హత్తుకొని ఉంటారు. ఈ పెళ్లి సమయంలో మొన్న మాకు వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఒకటి అయింది. అన్ని వాక్యాలు చదువుతారు. ఆదికాండం 2వ అధ్యాయం 16 నుంచి 22 దాకా చదువుతారు. 24 వచనంలో గట్టిగా పట్టుకుంటారు. 24 వచనం ఏం చేస్తారో గట్టిగా పట్టుకుంటారు. ఏముంటుంది అక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం 24లో ఏముంటుందో చూద్దాం. బైబిల్ చూద్దాం. నేను చెప్పేది కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 24 వచనం చూద్దాం. 24 వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనుడు, వారి ఏక శరీరమై యుందురు. ఇది పాటిస్తారు. అప్పుడు దాకా సాకిన తల్లిదండ్రులంతా ఎవరు? శత్రువులు. అమ్మ చూస్తే శత్రువు, తండ్రి చూస్తే శత్రువు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొడుకుని చదివిస్తే ఈ వెనకడినంతా వదిలేస్తారు. వెనక చాలా ఉన్నాయి. ఈ ఒక్క వచ్చిన పట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఆ వచ్చిన కోడలు ఆ టైప్ కోడళ్ళు వస్తారు. ఆ టైప్ అనమాట. ఏం చేస్తారు వాళ్ళు?
ఈ కార్తీక దీపావళి అవి చూసి అత్తను ఎలా కాజేయాలా అని ప్లాన్ వేసుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓసారంట ఒక తేళ్ళలోడు హాస్పిటల్కి పోయాడంట. ఒక తేళ్ళలోడు అమ్మాయి కూడా హాస్పిటల్కి పోయాడంట. పోయి వాడికి దెబ్బ తగిలింది, భయంకర దెబ్బ తగిలింది వాడికి. ఆ డాక్టర్ దగ్గరికి పోయాడు. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు, అయ్యా లారీ యాక్సిడెంట్ ఏం జరిగిందా? లేదయ్యా. దొంగలు ఏమైనా కొట్టారా? లేదయ్యా. కింద ఏమైనా పడ్డావా? లేదయ్యా. మరి ఇంత దెబ్బట తగిలిందయ్యా బాబు అని డాక్టర్ గారు కోపం వచ్చింది. ఏమి లేదయ్యా, వాడు కూడా చెప్పాడు సచిన్ టెండూల్కర్ 100 కొట్టాడని. మా భార్య అప్పుడే కార్తీక దీపం చూస్తుంది, నేను రిమోట్ అడిగాను నా భార్యని. ఆమె కోపం వచ్చి మా మామ నయాపైస కట్నం ఇవ్వకపోయినా ఒక పాత చెంబు ఉంచాడయ్యా, అది చిలుం పట్టింది చెంబు. ఆ చెంబు కూడా చిలుం పట్టిన చెంబు అయ్యేది, బాగా విషం ఉంది ఆ చెంబు, అది తీసుకుని కొట్టిందయ్యా, ఆ దెబ్బకి నా తలబోయింది అన్నాడు. ఈ ఇట్లా వీళ్ళు సరైనటువంటి విషయాలు పట్టించుకోకుండా అనేక విషయాలు పట్టించుకుంటారు. ఏం కావాలి మనకి? దేవుడు అనేక సూచనలు ఇచ్చాడు. అక్కడ ఏం చూశాడు? అక్కడ జీవం గల దేవుడు అన్నాడు, మంచి దేవుడు అన్నాడు. ఆ వాక్యాలన్నీ పక్కన పెట్టి 24 వచనం పట్టుకుంటారు. కాబట్టి దేవుని యొక్క ఈ క్రిస్మస్ సమయంలో భార్యని ప్రేమించాలి. ఎందుకు? భార్య బలహీన ఘటనని ఎంచుకుని దేవుని యొక్క కృపావరములు ఆమెని ప్రేమించాలి, తప్పులేదు. కానీ తల్లిదండ్రులు విడవకూడదు. ఎందుకంటే నా ఉన్న స్టేజ్కి ఎంత కష్టపడతారు వాళ్ళు. ఇప్పుడు నాకంటే ఎంత హోదా ఉంది. మా అమ్మ పండక్కి అరిసెలు చేస్తుంది. అరిసెలు ఆమె 2 వచ్చు, ఒకటి తాలింపను, 2 అరిసెలు, 2 వచ్చాము. అరిసెలు చేసి ఆ రోజు అరిసెలు, ఎక్కడికి వెళ్ళావురా? బ్యాంక్కి వెళ్ళావు, ముందు చూడరా. ఎవడు తింటాడు అరిసెలు? బ్యాంక్ ఆఫీసర్, నాకు అరిసెలు బయట దొరకవా? ఇంకో చోట దొరకవా నాకు? నేను ఆఫీసర్ని కదా, ఇన్ని చోట తింటాను నేను. ఈ అరిసెలు తినరా, తాలింపను రుచి చూచావా? ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం, ఆ మాటలు, ఆ తల్లి పడిన వేదన, ఆ తల్లి చూపించే ప్రేమ జీవితంలో మళ్ళీ మేము పొందగలమా? ఇంత స్థానంలో ఉన్నా సరే అనేక చోట్ల వాక్యం ప్రకటిస్తున్న మా అమ్మను గురించి చక్కటి సాక్ష్యం చెప్తాను. సికింద్రాబాద్లో అని చెప్పిన సాక్ష్యం ఎంతో 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 అందరికీ లైక్ చేశారు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మా అమ్మగారికి 104 జ్వరం, నాకు 102 జ్వరం. మా అమ్మ ఆస్తమా పేషెంట్. ఆమె వాళ్ళకి 6 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. అప్పుడు జీతం ఎంత తెలుసా? 135 రూపాయలు. ఆమె జీతం 135 రూపాయలు. టీచర్, గవర్నమెంట్ టీచర్. ఆమె ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉందయ్యా, నా కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడయ్యా, ఒక ట్యాబ్లెట్ కానీ అప్పిస్తే జీతం రాంగలిస్తే ఎంత దీనవస్తుడుతుందో తెలుసా? ఆమె ఒక్క ట్యాబ్లెట్ కానీ ఇస్తే నా కొడుకు జ్వరం తగ్గుతుంది. నాకంటే ఆమె జ్వరం ఎక్కువ ఉంది. 104, నాకు 102. నేను కుర్రోడిని, ఆ ముసలామె. కానీ ఆమె నా గురించి ఆలోచిస్తుంది. అందుకే అటువంటి తల్లుల్ని కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నిన్ను పెంచిన తల్లిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ఈ యొక్క నవీన సంతానములో, యుగ సందములో, ఈ యొక్క అప్డేటెడ్ ఏజీలో, ఎగ్జిక్యూటివ్ ఏజీలో తల్లిదండ్రులను భయపరిచి ఓల్డ్ ఏజ్ చెవులో వాళ్ళు పెట్టి భార్యను తీసుకొని ఇన్నోవా హోటల్కి వెళ్తారు. ఇన్నోవా హోటల్కి ఎందుకో? అక్కడ భోజనం 3000 ఒక భోజనం. ఇంటికాడ 100 రూపాయలు అమ్మకు అన్నం పెట్టకుండా అక్కడ తీసుకొని వెళ్తారు. ఈ క్రిస్మస్ సమయంలో నా కుటుంబం అంటే తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అందరూ కూడా సుఖముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. నీ తల్లిని ప్రేమించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చక్కగా బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించుకొని మనం చూద్దాం. ఒక 2 నిమిషాలు ముగిస్తాను నేను. ఇక్కడ ఆ యొక్క గొర్రెల కాపర్లు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఏం ప్రకటించారో మనం గమనించినట్లయితే మేము వింత చూచాం. ఏమిటి? గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహింపరిచిరి. నీకు జరిగిన విషయాల గురించి, నీకు దేవుడిచ్చిన ఈవులను బట్టి, నీకు దేవుడిచ్చిన ఘనతను బట్టి నువ్వు మహిమపరచబడాలి. మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? పేతురు దేవుని పని వదిలేసి చేపలు పడటానికి పోయినప్పుడు
రాత్రి అంతా వేశాడు, వల ఒక్కడు కూడా పడలేదు. అప్పుడు యేసుప్రభు వచ్చి కుడిపక్క వల వేయమంటాడు. కుడిపక్క వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ చేపలు లెక్క పెట్టండి. లెక్క పెట్టినప్పుడు ఎన్ని ఉన్నాయి? 153 రకాల చేపలు ఉన్నాయి. ఈ వారం అంతా సోమవారం నుంచి శనివారం దాకా దేవుడు మనకు అనేకమైన మేళ్ళు చేశాడు. ఎన్నడైనా దేవుని గుర్తించుకుందామా? కష్టాన్ని మొత్తం గుర్తించుకుంటాం, కానీ మేళ్ళని గుర్తించుకోం. ఈ క్రిస్మస్ సమయంలో నిజ దేవుని యేసుక్రీస్తు యొక్క రక్షణలో, నిజ దేవుని యేసు యొక్క ప్రేమలో మనము మన కుటుంబాలు వర్ధిల్లాలని, నీ కొరకు నా కొరకు దేవుని కుమారుడై మహోన్నతుడైన దేవుడు రిక్తుడై నీ కొరకు నా కొరకు భూమిలోనికి వచ్చి అనేక కష్టాలు పడి, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అంత బాధపడకుండా ప్రాణాన్ని ఇచ్చిన యేసయ్య నీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఆనందంతో పాటు ఆయన యొక్క చిత్తాన్ని నేర్చుకొని కుమారుని యందు విశ్వాసం కలవాడే తండ్రి వద్దకు చేరును. కుమారుని విశ్వాసం లేకపోతే దేవుని దగ్గరికి మనం చేరలేం. మన తండ్రి, మన కుమారుడు ఎవరంటే యేసుప్రభు. ఆ యేసుప్రభు యొక్క పుట్టుకని సంతోషముగా ఆనందంగా చేసుకోవాలని, అటువంటి భాగ్యం మనందరికి కలిగించాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. భగవంతుడైన దేవ, యేసయ్య మా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి దేవ, వాక్యాలు నెరవేర్పు గురించి తెలుసుకున్నాం తండ్రి. దుర్మార్గుడైన హేరోదు గురించి తెలుసుకున్నాం తండ్రి దేవ. నువ్వు అబ్రాహాం పుట్టక ముందే ఈ లోకంలో ఉన్నావు తండ్రి దేవ. నీ పుట్టుకను మేము తెలుసుకున్నాం తండ్రి నాయన. రాబోయే దినాల్లో తండ్రి నీ పుట్టుకుని జన్మదినాన్ని మేము సంతోషంగా జరగబోతుండగా మమ్మల్ని మా కుటుంబాలు ఆదరించు తండ్రి. అయితే ఈ పండుగ సమయంలో మేమే కాకుండా ఇచ్చేవారముగా ఉండి అనేకులు సహాయం చేసి క్రైస్తవ ప్రేమను, క్రిస్మస్ యొక్క ప్రేమను పంచుకున్న బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని తండ్రి దేవ. ఈ క్రిస్మస్ సమయంలో మా పాలిమలు ఏ గృహములో కూడా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి తండ్రి నాయన. అలాగే మంచి ఆర్థికంగా నిలబడాలి తండ్రి దేవ. ఎందుకంటే తండ్రి పేద కుటుంబాలు తండ్రి దేవ, మేమంత పేద వర్గం తండ్రి దేవ. మమ్మల్ని ఆశీర్వదించి దీవించు తండ్రి. సంతోషముగా ఈ పండుగ జరిపించే భాగ్యం కలిగించమని, అలాగే తండ్రి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తండ్రి దేవ కాపాడమని. ఆ చిన్న పిల్లలు చనిపోతున్నారు తండ్రి. తేళ్ల అశోక్ అనే బిడ్డ చనిపోయాడు తండ్రి దేవ. ఆ కుటుంబాన్ని ఆదరించి దీవించు తండ్రి నాయన. అలాగే తండ్రి దేవ, తేళ్ల రంజనీదేవి, బాబురావు గారు అనారోగ్యముగా ఉన్నారు. తేళ్ల రంజనీదేవి గారు, బాబురావు గారు అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళ హార్ట్ ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతున్నారు తండ్రి. అనేక చోట్ల మనం గమనించినట్లయితే వారు చూపించుకుంటున్నారు తండ్రి. నువ్వు పరమ వైద్యుడు నాయన, నువ్వు పరమ వైద్యుడు తండ్రి. రమాదేవి బాబు గారిని దీవించి మీరే వైద్యుడిగా మంచి సలహాలు ఇచ్చి కాపాడమని తండ్రి దేవ. మా యొక్క పాలెం చుట్టూ 1000 దూతలు కంచి వేసి ఎటువంటి సాతాను దాటు కష్టం లేకుండా ఈ క్రిస్మస్ సమయంలో కాచి కాపాడమని యేసు క్రీస్తు పేరిట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యెహోవా యొక్క కృపయు, క్రీస్తు యొక్క రక్షణయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహకారం ఈ క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ సందేశం ఉన్న ప్రతి బిడ్డకి సదాకాలము కావలుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.